శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. నల్ల పసుపు కొమ్ముతో రెమెడీ. నల్ల పసుపు కొమ్మని ఈ మధ్యకాలంలో చాలా ఛానల్స్లో మ్రోగిపోతుంది. నల్ల పసుపు కొమ్ము మామూలుగా హరిద్ర అంటే పసుపు వర్ణంలో అంటే బంగారు వర్ణంలో ఉన్న కొమ్ముల్ని వాడటం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఎక్కడైనా కానీ ఓ పెళ్ళి కానీ ఒక గృహప్రవేశం కానీ ఒక ఏది చేసినా కూడా పసుపు కొమ్ములు లేనిది మనకి పని జరగదు. ఆడపడుచుకు ఉడి బియ్యం పెట్టినా కానీ ఇలా మనము పసుపు కొమ్ముతోనే మొదలు పెడతాం. మనం చూడండి, ఎప్పుడైనా పసుపుతో పూజ చేసాక కుంకుమతో చేస్తాం. అలానే పసుపు ముందుగా పత్రికలకు కానీ బట్టలకు కానీ పెట్టి తర్వాత కుంకుమని పెడతాం. అలా పెట్టి మనం ఇవ్వటం అంటే శుభప్రదం. మరి నలుపుగా ఉంది అని అంటే అది మనకి నలుపు అనేదే నల్ల వస్త్రం ధరించొద్దు, నలుపు అంటే చీకటితో సమానం కాబట్టి వాటి జోలికి వెళ్ళొద్దు అంటున్నప్పుడు నల్ల పసుపు అనేది ఎలా వాడతాము? ఇది వ్యాపార నిమిత్త ప్రచారమే అని మాత్రం అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది నల్ల పసుపు కొమ్ములతో తయారైన జపమాలను తయారు చేసి దీంతో మీరు జపం చేయండి, లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అని చెప్పి అది వ్యాపార నిమిత్తం అనే చెప్పాలి, అలా చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ వే ఆఫ్ అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు చదివిన పుస్తకాల ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళని నేను కూడా ఏమి అన్నాను. కానీ నా దృష్టిలో నల్ల పసుపు కొమ్ముతో మనకి రెమెడీస్ అంటూ ఏమీ లేవు. చాలామంది గుమ్మం బయట కడతారు, ఎందుకంటే నరదృష్టి ఉండదు, శత్రుబాధ ఉండదు, ధన ఆకర్షణ ఉంటుంది అని చెప్పానని ఒక ఎర్రని వస్త్రంలో ఈ నల్ల పసుపు కొమ్మును కట్టి బయట గుమ్మం దగ్గర కడతారు. అలాగే ఆ ఎర్రని వస్త్రంలో కట్టి ధనం ఆకర్షణ ఉంటుంది అని చెప్పి ధనం పెట్టే చోట పెడుతూ ఉంటాం. ధనం పెట్టే చోట ఎన్ని పెడతామండి? అది ధనం పెట్టే డబ్బులు పెట్టే బీరువానా లేకపోతే ఇలాంటి సామాన్లన్నీ పెట్టే పోపుల బాక్స్ నాకు అర్థం కాదు. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. అంతేకాని నలుపు అనేది నెగిటివిటీకి సంకేతం. మరి అటువంటి నల్ల పసుపు కొమ్ముని మనం ఈ గుమ్మానికి ఎలా కడతాము? అసలు దేనిలోనూ వాడరు నలుపు కాబట్టి. ఆలోచించండి, నల్ల వస్త్రాన్ని కూడా మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి కానీ మీ ఇంట్లో ఏ పూజ రోజు కానీ ఏ పండగ రోజు నలుపు ఉన్న వస్త్రాలు ధరించొద్దు అంటారు. అవునా? అంటే ఎందుకు? అది అశుభానికి సంకేతం. మరి అటువంటి అశుభానికి సంకేతమైన నల్ల పసుపు కొమ్ముని అది చాలా ఖరీదైనదంట. చాలా ఖరీదైంది. ఇనుముని ఒకదాని నుంచి ఒకటి వేరు చేయగలిగే శక్తి ఉంది దగ్గరగా పెడితే. అంటే ఇప్పుడు 2 అయస్కాంతాలు లేకపోతే అయస్కాంతానికి ఇనుము అతుక్కుంది, నల్ల పసుపు పెడితే అది పక్కకు వెళ్ళిపోతుంది అని. అంటే చూడండి, అంటే అది దేనికో ఉపయోగపడితే మరి ఇంక దేనికో మనం దాన్ని అనుసంధానం చేసుకొని నల్ల పసుపు కొమ్ముతో రెమెడీసు, నల్ల పసుపు కొమ్ముతో ధనాకర్షణ, నల్ల పసుపు కొమ్ముతో శత్రుబాధ నివారణ, నల్ల పసుపు కొమ్ముతో క్షుద్రబాధ నివారణ, నల్ల పసుపు కొమ్ముతో మనకి ఎవరైనా నెగిటివ్గా చూస్తున్న నరదృష్టి ఉన్నా పోతుంది అని చెప్పని మనం అనేక రకాలుగా మనం ఇలా స్ప్రెడ్ అయ్యి అది దొరికిన అది చాలా ఖరీదైన దానిలాగా. కొంతమంది అయితే ఇంట్లో నల్ల పసుపు కొమ్ము చెట్టు వేసుకుంటే ఇంకా ఏ బాధ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదన్న దానిలోకి వెళ్ళిపోయి ఆ నల్ల పసుపు కొమ్ము విత్తనాలు లేదా ఆ కొమ్మును తెచ్చి నాటిన వస్తువుని ప్రతి షాపుకు తిరిగి కాళ్ళ రిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను అడుగుతారు దొరకలేదు అని. నష్టమేముంది? నేను పెట్టలేదు, నేను బాగానే ఉన్నాను కదా అని చెప్తాను. ఎందుకు? మన పూర్వీకులు మీ పూజా మందిరంలో మీ ఇంటికి మీ తల్లిదండ్రులు మీ అత్తమామలు ఏం పెట్టారు అవే పెట్టండి. అవసరం ఏముంది? వేరే అవి పెట్టాలి, ఇవి పెట్టాలి, ఇది చేస్తుంది, అది చేస్తుంది, ఇంత తాపత్రయం ఎందుకు? మన మనస్సు సక్రమంగా ఉండాలి, మన ఆలోచన సక్రమంగా ఉండాలి, న్యాయం ధర్మంగా ఉండాలి. ఇవి చేస్తూ మనం చేసే పని మంచిదై ఉంటే 10 మందికి పరోపకారం చేసేదానిలాగా ఉంటే మీరు ఏమీ కట్టక్కర్లేదు, ఏది మీ దగ్గరికి రాలేదు, ఏమీ చేసుకోలేదు. ఎందుకంటే భగవత్ శక్తి అనే ఒక ఆరా మిమ్మల్ని ఆక్రమించి ఉంటుంది. దాన్ని ఢీకొని వెనక్కి వెళ్ళిపోతే కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. భగవంతుడు చెప్పేది అదే. మీరు నాకు విగ్రహాలు పెట్టో, ప్రసాదాలు పెట్టో, దీపాలు పెట్టో, పూలమాలలేసో పూజలు చేయక్కర్లేదు. మీరు ఆచరించవలసినవి న్యాయం, ధర్మం, పరోపకారం, సత్యంగా ఉండటం, అహింస, ఇవి చేయండి. ఇవి చేస్తే ఒక ఆరా మనకు తెలియకుండా ఆరా ఏర్పడిపోతుంది మన చుట్టూ. మన దగ్గరికి ఎవ్వరూ రాలేరు, ఎవ్వరూ ఏం చేయలేరు, వెళ్ళిపోతుంది. శత్రువు కూడా అంతే. మనల్ని చూడగానే వాడు ఆ శత్రుత్వాన్ని అంచుకొని మర్యాదగా మాట్లాడి వెళ్ళిపోతాడు. మన దారిలోకి వస్తాడు. వాడు వచ్చేలాగా ఇంకెవరో వస్తారు. ఆ భగవంతుడి రూపంలో వచ్చి వాళ్ళని మన దారిలోకి తీసుకొచ్చే పనిని మొదలు పెడతాడు.
భగవంతుడు ఏదో కిరీటాలు వజ్ర వైడూర్యాలు ధరించి మన ముందుకొచ్చి మనకి మంచి చేస్తాడని కాదు, మనుషుల ద్వారానే మనకి మంచి చేసేలాగా జరుగుతుంది. అంతేకాని నల్ల పసుపు కొమ్ముతో రెమెడీస్ అయితే నేను చదవలేదు, వినలేదు, ఎక్కడా చూడలేదు. కాబట్టి నేను ఈ రెమెడీని నేను చెప్పలేకపోతున్నాను. నల్ల పసుపు కొమ్ముతో రెమెడీ లేదు అసలు. ఎందుకంటే నేను పుట్టి ఇన్నేళ్ళు అయితే నేను ఎప్పుడూ ఎవరూ చేయంగా నేను చూడలేదు. కొన్ని వీడియోస్ చూసాం నల్ల పసుపు కొమ్ముతోనే. నేను అది నమ్మను, అది కాదు అని చెప్పను, రెండూ నేను చెప్పను. ఎందుకంటే అవతల వాళ్ళు కూడా ఏదో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే చెప్పారేమో నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, నేను చూడలేదు ఎవరిళ్ళల్లోనూ. కాబట్టి పచ్చని పసుపు కొమ్ములతోనే మనకి పచ్చదనం, పసుపు అంటే బంగారపు వర్ణం, అది ఆ బంగారపు వర్ణం ఉన్న పసుపు కొమ్ముల్ని వాడటం వల్ల శుభం జరుగుతుంది అంటారు. ఇప్పుడు మనకి మరి ఆ నల్ల పసుపు కొమ్ముతో ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు పెళ్ళిళ్ళల్లో ఇన్నేళ్ళు ఎందుకు వాడలేదు, సత్యనారాయణ వ్రతాల్లో ఎందుకు వాడలేదు, గృహప్రవేశాలు ఎందుకు తీసుకురాలేదు చెప్పండి. అసలు నల్ల పసుపు కొమ్ము అనేది శాస్త్రంలో దాన్ని ప్రస్తావనే లేదు. కొత్తగా రాసిన రెమెడీస్ బుక్స్లో వస్తే దానికి ఎవరేం చేయలేరు, దాన్ని మన ఋషులు అందించలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే భక్తి, శ్రద్ధ, న్యాయం, ధర్మం అనేది ఇక్కడ ప్రధానంగా భక్తి కింద పరిగణింపబడతాయి. దాన్ని మీరు ఆచరించండి. దాన్ని ఆచరిస్తే మిమ్మల్ని మీ జోలికి వచ్చేవాళ్ళు ఉండరు. ఒకవేళ రావాలనుకున్నా కానీ వాళ్ళ మనసును మార్చుకొని వెనక్కి వెళ్ళిపోతారు. ఇది మాత్రమే నేను చెప్పగలను. కాబట్టి రెమెడీస్ ఎన్నో చెప్పారు కదమ్మా, ఇది ఎందుకు కాదంటున్నారంటే నేను చూడని దాన్ని, నేను ఆచరించని దాన్ని, ఎక్కడ చూడని దాన్ని నేనైతే తీసుకొచ్చి మీ అందరి మీద రుద్దలేను. ఎందుకంటే తప్పు. అసలు నేను ఏదైతే చేస్తున్నానో వీడియోస్ ముందు నేను అదే చెప్తాను అని చెప్పాను, అదే చెప్తాను, అదే ఆచరిస్తాను. దీంతో నేను ఏది చేయలేదు, ఎక్కడా కూడా చూడలేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఎక్కడా కూడా చూడలేదు. కాబట్టి మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఏం చెప్పారు, పూజా విధానం ఏంటిది, దానిలో వాడే వస్తువులు ఏంటిది, పెళ్ళయ్యాక అత్తగారింటికి వచ్చాక ఒక మహిళ అత్తగారింట్లో ఏం జరుగుతుంది, ఏం పెట్టారు అది చూసుకోండి అంతే. కొత్త వాటి జోలికి వెళ్ళి మీరు నష్టపోయి మానసికంగా ఇబ్బంది పడకూడదనే నేను చెప్తూ ఉన్నాను. స్వస్తి.